సో ఇది పెట్టినప్పుడు ఇది బాబాయ్ అవసరం లేదు. ఈ jQuery ఇది వచ్చినప్పుడు ఇది అవసరం లేదు. ఓకే ఓకే లైబ్రరీ కోసం రెండు అవసరం లేదు. అదేలే బాబాయ్. ఎక్కడైనా ఎస్టక్ అయ్యారా ఏ విషయం? అంటే బాబాయ్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలా వస్తుంది బాబాయ్, వార్నింగ్ అని సంథింగ్ అలర్ట్ చూపిస్తుంది. ఐడి మళ్ళీ ఏదన్నా బటన్ మనం క్లిక్ చేస్తే డేటా వస్తుంది బాబాయ్. టేబుల్ అదే కాదు లోడ్ లో కాల్ చేసేటప్పుడు రాలేదు. అది ఇంకా ఫెచ్చే ఉంది కదా, అది ఇంకా ఫెచ్చే ఉంది కదా. ఏది అదే లోడ్ డీటెయిల్స్ ఉంది. ఇది క్లిక్ చేసినప్పుడు, ఓకే క్లిక్ చేసినప్పుడు కాల్ చేసే మెథడ్ ఇది. అది మన మామూలుగా జేఎస్ లో మన HTML లో పెట్టాం కదా బాబాయ్, ఇది బాబాయ్ బటన్. ఇది కదా, ఇది కదా. ఇక్కడ స్క్రిప్ట్ కాల్ చేస్తున్నారు. అవును బాబాయ్. మీరు jQuery టేబుల్ ఎక్కడ లోడ్ చేశారు? ఇదిగోండి బాబాయ్, ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టాం, ఇక్కడ వచ్చేటప్పటికి డేటా పెట్టాం మనం. ఈ హెడ్డింగ్స్ డేటా బాబాయ్, పైన హెడ్డింగ్స్, కింద డేటా. అది ఓన్లీ హెడ్ రో బాబాయ్, కింద వచ్చేటప్పటికి నేనేది ఏంటంటే jQuery టేబుల్ ఎక్కడ బైండ్ చేశారు? jQuery టేబుల్ ఉంది కదా. అవును బాబాయ్. ఇక్కడ ఈ పైన న్యూ డేటా టేబుల్ అన్నారు ఇదేనా? అవును బాబాయ్, అది మన ఇప్పుడు టేబుల్ కోసం డేటా టేబుల్ అది పెట్టాం. ఇది ప్రాబ్లం. ఓకే అజాక్స్ కాలా కాదు మీకు. కానీ బాబాయ్ జేఎస్ కన్నా jQueryలో కోడ్ చాలా సింపుల్ గా ఉంది బాబాయ్. jQuery సింపుల్ గా అంటే చాలా వరకు తక్కువ చేసి పెడుతుంది. అవును బా, ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఏ స్టెప్ అయినా తొందరగా అర్థం అవుతుంది బాబాయ్. బాబాయ్ అది లాస్ట్ స్టెప్ నెసరీనా? తర్వాత అవసరం లేదనే తర్వాత ఓకే ఓకే డాక్యుమెంట్ రెడీలో ఇది లోడ్ చేస్తున్నారు ఈ టేబుల్. అవును బాబాయ్. ఈ టేబుల్ లోడ్ చేసినప్పుడు ఆ టేబుల్ కి అది చెప్పాలి మీరు డమ్మీ టేబుల్ లోడ్ చేస్తుంది. ఓకే దీనికి ఒక ఐడి ఉండాలి కదా. ఐడి ఇక్కడ కూడా ఇవ్వాలా? నేను అక్కడ HTML లో ఇచ్చాను బాబాయ్. అక్కడ HTML లో ఇచ్చాము, అది మొత్తం తీసేసి ఇక్కడ రాస్తున్నాం కదా. ఓకే మొత్తం తీసేసి ఇక్కడ రాస్తుంది. అదేలే బాబాయ్. అయితే ఇక్కడ లోడ్ ప్లాన్స్ అని ఇక్కడ రెండర్ చేస్తున్నాం కదా. అవును బాబాయ్. సో నేనేమంటాను అంటే ఇప్పుడు మనం ఇది TDTR ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు.
ఏంటిది బాబాయ్, పీడిటిఆరా? ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇదంతా చేయకుండా ఇక్కడ ఇచ్చేస్తాం, అదేలే బాబాయ్. ఆల్రెడీ ఉన్నదండి. కాకపోతే ఇక్కడ ఈ URL ఇక్కడ వెళ్ళాలి. ఓకే. ఓకే ఓకే. అదేలే బాబాయ్, డేటా URL నుంచి అక్కడికి డేటా అనేది అక్కడి నుంచి రావాలి. అదేలే బాబాయ్. అది అజాక్స్ కాల్ చేసుకుంటుంది. ఓకే. పడిందా? లోడ్ అయ్యి బాబాయ్, అది నేను ఒక ప్రాబ్లం వచ్చింది బాబాయ్. డేటాబేస్ అప్డేట్ అడిగింది బాబాయ్. అప్డేట్ చేస్తే మీరు రిమోట్ డేటాబేస్ అనేది డిజేబుల్ అయింది బాబాయ్. అది డిజేబుల్ అయింది. అవును బాబాయ్. అర్థం కాలేదు, ఏం డిజేబుల్ అయింది అంటే ఇప్పుడు బాబాయ్ మనం మొన్న రిమోట్ డేటాబేస్ ఇచ్చాం కదా, లోకల్ కాకుండా. సో అది యాక్సెస్ నాట్ పర్మిషన్ లేదంటుంది బాబాయ్. ఒకసారి DVR ఓపెన్ చేయండి చదువు. ఏ బర్ఫ్ లేదంటుంది? అది అప్డేట్ అడిగింది బాబాయ్. అసలు దాని దగ్గర ఇంటూ మార్క్ పడిపోతుంది బాబాయ్. దాన్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ లేదని చెప్తుంది. మనం ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఎర్రర్ అని చూపించింది బాబాయ్ ఇందాక. మళ్ళీ అంటే అవి వాల్యూస్ మార్చా బాబాయ్, లోకల్ పెట్టా. లోడ్ అవుతుంది బాబాయ్, ఒక్క సెకండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ సింబల్ పడింది బాబాయ్ ఇక్కడ. నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చింది బాబాయ్. మారుస్తాలే తర్వాత. ఇక్కడ లోడ్ ప్లాన్స్ ఇట్లా ఓల్డ్ ఇట్లా పెట్టాం కదా, ఇది స్టిల్ రన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఫెచ్ చేసిన మనం ఇది ఫెచ్ చేసే డేటా ఇక్కడ రన్ కావాలి. అదేలే బాబాయ్. అయితే ఈ మీద ఇక్కడ కాల్ అవ్వాలి. ఓకే. డేటా వ్యాలిడిటీ కాలమ్స్ వచ్చాయి.
అది లాస్ట్ లో ఎక్స్ట్రా లైన్ ఒకటి వచ్చింది బాబు. అంటే దీని తర్వాత ఆ ఫంక్షన్ క్లోజ్ అయిన తర్వాత నేను ఒక లైన్ యాడ్ చేశాను బాబు దాంట్లో మన కోడ్. తర్వాత ఎట్లా యాడ్ చేశారు? లేదు బాబాయ్, మన డేటా దగ్గర జస్ట్ ఐడి అని క్లాస్ ఇచ్చాను బాబాయ్ అంతే, HTML-లో. అది డేటా ఎలా వస్తా ఉంది? బాబాయ్ శ్రీకాంత్ బాబాయ్ ఒక్క నిమిషం. ఇది రిఫ్రెష్ చేశారా? చేయలేదు బాబాయ్, ఇది సేవ్ చేశారు కానీ రిఫ్రెష్ చేయలేదు మీరు. ఇది చూడండి, ఇలా ఉంది. అవును బాబాయ్, ఇది ఇలా ఉండటం వల్ల అది మనం ఏం చేయలేకపోతుంది. అంటే డేటా రాకుండా జీరో. అంటే దానికి ఎలా కావాలి అంటే దాంట్లోకి వెళ్ళండి, జేపరీ వెళ్ళండి, జేపరీ ఎగ్జాంపుల్ పేరు ఇలా ఉంది కదా. అవును బాబా, ఇలా రావాలి JSON ఆబ్జెక్ట్. ఓకే ఓకే, మన ఎరే వస్తుంది. ఇట్లా దాన్ని ఎలా ప్యాక్ చేద్దాం, ఓకే ఆబ్జెక్ట్ లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇదంతా ఎరేనే. అవునవును, కానీ JSON వస్తుంది.
కానీ ఇట్లా జేసన్ లో వస్తుంది. అదేలే బాబాయ్. జేసన్ లో ఎరే లోపల ఎన్ని వస్తుంది. అవును. ఇట్లా వస్తే అది ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, అది ఇంకా టేబుల్లో ఇచ్చేసింది. జస్ట్ ఇట్లా రావాలి. అదేలే బాబు. ఇట్లా ఈ జేసన్ ఆబ్జెక్ట్ అదే కావాలంటే ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కన్స్ట్రక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇట్లా మనకి అంటే మన ఏపీఐ మనకి ఇచ్చేటప్పుడు ఇలా రావాలి. అదేలే బాబా. ఏపీఐ ప్రస్తుతానికి జేసన్ ఫైల్ ఇస్తుంది కదా. మనం మామూలుగా అయితే జేసన్ ఫైల్ అనే పెట్టాం కదా బాబాయ్ అన్ని. అదే జేసన్ గా వస్తుంది. అవును, కానీ ఎరేలా వస్తుంది. అది ఒక ఆబ్జెక్ట్ అసైన్ కావాలి. అదేలే బాబా. వాళ్ళు ఇచ్చినట్లు ఇట్లా ఓకే, ఆబ్జెక్ట్ లో ఇలా రావాలి. అదేలే బాబా. మనం బ్యాకెండ్ లో చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం బ్యాకెండ్ ఏపీఐ ఇట్లా డైరెక్ట్ కాల్ చేస్తున్నాం కదా. ఓకే, ఇయర్లో డైరెక్ట్ కాల్ చేసేటప్పుడు గెట్ ఇయర్ కాల్ చేసేటప్పుడు ఆ గెట్ ఇయర్ కాల్ చేసినట్టు డైరెక్ట్ గా ఎజాక్స్ అంటే గెట్ ఇయర్లే. అదేలే బాబా. దీంట్లో అది జేసన్ 5 చేస్తుంది, కానీ అక్కడ జేసన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఏపీ ఏది ఆ ఏపీ వచ్చేటప్పటికి ప్లాన్ రౌట్స్ లో ఉంది కదా బాబాయ్. రౌట్స్ లో ఓన్లీ ప్లాన్ 0 దీంట్లో ఉంది కదా. జేసన్ 5 కదా. అవును బాబాయ్. ప్లాన్ డీటెయిల్స్ మనకు వచ్చింది యాక్చువల్గా ఎరే వస్తుంది. ఓకే, ఇదే కింద అదే బాబాయ్. ఎయిటీలో ఉన్నాను. ఎయిటీలో లేదా. హిట్ అవ్వట్లేదా బాబాయ్? బాబాయ్ ఇక్కడ అవ్వట్లేదు కదా. ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది బాబాయ్, సంథింగ్ వెంట్ రాంగ్.
ఏంటి ఇదే అవును బాబాయ్, అదే. యాక్చువల్లీ బాబాయ్ ఇక్కడ జేసన్ లోనే వస్తుంది కదా. ఇక్కడ చేసిన అవును బాబా. బాబాయ్ మనం యాక్సెస్ చేస్తుంది ఈ వేరియబుల్ కదా కోడ్లోకి డేటా. ఈ డేటా అనేది జేసనిఫై అవ్వలేదు అనుకుంటా బాబాయ్ ఇక్కడ ఈ మెథడ్లో. అసలు ఏపీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్న డౌట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది కాల్? ఇది ప్లాన్స్ 0 అంట. అవును, మన ఇనీషియల్ గా కోడ్ 0నే కదా బాబాయ్ స్టార్టింగ్. సరే ప్లాన్స్ అనే రౌట్ ఎక్కడ ఉంది? ఇదేదా ఇది కదా. ప్లానా బాబాయ్? ఏంటంటే ఇక్కడ ఏరియాలోనే ఉంది కదా అని, అంతేనా? ఏంటిది బాబాయ్? ఇక్కడ ఏరియాలోనే ఉంది కదా, ఆబ్జెక్ట్ బాగానే వస్తుంది కదా అని. అవును బాబాయ్. ఇక్కడ ఎలా ఉంది ఎరే? మనకి రివర్స్ లో ఉన్నాయి బాబాయ్ అక్కడ. ఇంకో ఎక్స్టెన్షన్ తీసుకుంది. ఇది అజాక్స్ చూసారు, ఇది ఇలా ఉంది. ఇందులో కూడా అలానే ఉంది బాబాయ్. ఇలా రావాలి మనం జేసనిఫై చేయదు. ఓకే, మనకి డేటా ఆబ్జెక్ట్ ఇలా రావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లాన్ లిస్ట్ ని జేసనిఫై చేశారు. అవును బాబాయ్. జేసనిఫై కాకుండా డేటా ఈక్వల్ టు ఏరే ఆఫ్ డేటా అనేది ఒక ఏరే, దాంట్లో ఏరే లోపల ఏరే. ఓకే, ఏరే లోపల ఏరే లాగా రావాలి. మన ఇక్కడ ఏరే కదా. ఓకే.
ఇక్కడ మనకుంది ఏరియా. అదేలే బాబాయ్. అంతేనా? కాదు, ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది. అవును బాబాయ్. అందుకని యాజ్ ఇట్ ఈస్ గా అలా వచ్చేసింది. ఓకే. ఇక్కడ గో టు డెఫినేషన్ పెడితే ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు ఇట్లా ఆబ్జెక్ట్ గా ఇస్తున్నారు. అదేలే బాబాయ్. ఇలా ఓకే. అది ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్ గా. బాబాయ్ అలా ఇస్తే ఎర్రర్ వచ్చింది కదా. ఎర్ర వచ్చింది, అసలు ఎందుకు వస్తుందో చూద్దాం. ఓకే. నేనేమంటున్నానంటే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అపెండ్ ఇది ఉంది కదా, అవును బాబాయ్. ఇలా ఉంది కదా, అవును. ఇలా వాళ్ళు ఇవ్వగలిగారు అంటే వాళ్ళు ఇలా ఇవ్వగలిగారు అవును బాబాయ్. అంటే ఏంది, వాళ్ళకి ఏం కావాలి, ఇట్లా ఐడి ఈక్వల్ టు ఇట్లా రావసరం వాళ్ళకి. ఓకే. ఇది రావసరం. అదేలే బాబాయ్. ఐడి, ప్రైస్, వ్యాలిడిటీ ఇలా రావసరం వాళ్ళకి. అక్కడ వాళ్ళు ఎలా రాశారు బాబాయ్ ఒకసారి డైరెక్ట్ గా యాక్చువల్ వాల్యూస్ ఇచ్చేసారు. ఓకే ఓకే. కీ వాల్యూ పేర్లాగా ఇవ్వలే వాళ్ళు. అదేలే బాబాయ్, ఓన్లీ వాల్యూ ఇచ్చేసారు. డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చేసారు, ఐడి ఇట్లా ఎంత మెన్షన్ చేయలేక. అదేలే బాబాయ్. మన ఇక్కడ ఏం చేస్తాం, దాన్ని ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయవచ్చు. నేనేమంటాను అంటే ఇప్పుడు ఈ ప్లాన్స్ ఉంది కదా, అవును బాబాయ్. ఇట్లా మనం ఇట్లా కన్వర్ట్ చేయకుండా ఇది ఇలా ఉంది కదా, ఓకే. ఇలా ఏం కన్వర్ట్ చేయకుండా యాజ్ గా రిటర్న్ ఇచ్చేస్తే అదేలే బాబాయ్. రిటర్న్ ప్లాన్స్ అంటాం. ఈ ప్లాన్స్ ఉంది కదా, అవును బాబాయ్. రిటర్న్ డైరెక్ట్ గా ప్లాన్స్ అంటే ప్లాన్స్ లిస్ట్ ఇవ్వండి బాబాయ్, ఎందుకంటే మనం అక్కడ అన్ని ప్లాన్స్ లిస్ట్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏరే యాజ్ ఈజ్ కావాలి మనకి, డీబీ నుంచి ఏరే వస్తుంది. ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ప్యాన్ లిస్ట్ వస్తుంది. అవును బాబాయ్. ఏదో మళ్ళీ ఇంత దాకా వచ్చింది. ఇక్కడ జేసన్ఫై చేసేస్తుంది. అవును బాబాయ్. నాకు వచ్చిన ప్లాన్ లిస్ట్ ఇలా ఉంది. ఓకే. అన్ని కొట్టింది. కొట్టండి. ఇప్పుడు నాకు బ్యాక్ అండ్ పేమెంట్స్ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చింది. అవును బాబాయ్. వాల్యూ ఏం లేదు. బాబాయ్ ఉన్నారా? ఉన్నాయి. బాబాయ్ వస్తుంది కానీ ఒక ఎరేలోనే వస్తుంది బాబాయ్, మొత్తం ఒక సింగిల్ ఎరే లాగా. అంటే మనకి ఎరేలో ఎరేస్ రావాలి కదా బాబాయ్, ఒక సింగిల్ ఎరే వస్తుంది బాబాయ్.
ఫర్దర్ గా చేంజ్ చేద్దాం. బాబాయ్ ఫర్దర్ గా చేంజ్ చేద్దాం దీన్ని. ఓకే ఓకే. ఇలా బాబాయ్ ఇప్పుడు ఏం అంటే చేంజ్ చేశారు? ఏం చేంజ్ చేయలేదు కదా, చేంజ్ చేసాం. జస్ట్ జేసన్ అదే జస్ట్ రిటర్న్ ప్లాన్స్ ఇచ్చాం అక్కడ అంతే అంతే. అంతే. ఓకే ఓకే జేసన్ఫై చేసేసాం, ఇచ్చేసాం. అదేలే బాబాయ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. ఓకే ఏరియా ఆఫ్ ఏరియా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేలే మనకు బాబాయ్. కూడా వచ్చింది, మనకు కూడా వచ్చింది అదే ఓకే ఏరియా ఆఫ్ ఏరియా. కాకపోతే అడిషనల్ గా మనకి ఏం కావాలి, ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. అవును బాబాయ్. ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. అవును. అదే ప్రస్తుతానికి ఏం పెట్టకపోయినా ఓకే డేటా ఉంది కదా, డేటా కాలం పెట్టేసి పెడదాం. అదేలే బాబాయ్. 1 సెకండ్. ఓకే. ఇక్కడ మనం ఇట్లా ఇస్తున్నాం కదా, ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? ఆబ్జెక్ట్ అలా కాదనుకుంటా బాబాయ్. ఎనానమస్ టైప్ క్రియేట్ చేయాలంటే ఎర్రర్ చూపించింది బాబాయ్. తెలిసిందా? అక్కడ మనకి రెడ్ కలర్ లో ఆబ్జెక్ట్ లో అది వాటిల్లో ఉండాలి బాబాయ్, కాలమ్స్ లో ఉండాలి. లేదు. నాకు తెలియదు, అదే రే బాబు. జస్ట్ ఇలా 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 చేసుకుంటా అంతే. సింపుల్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతా, అదేలే ఏం చేయను. నాకేం కావాలో నాకు తెలుసు. పైథాన్లో ఎలా చేస్తారో జస్ట్ ఓకే జస్ట్ జస్ట్ సెర్చ్ చేస్తా. అదేలే బాబు. ఆబ్జెక్ట్ అని ఉండాలా బాబాయ్ ముందు? జస్ట్ ఇలా పెడతాను.
అయితే ఆబ్జెక్ట్ ఇనిషియల్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది జస్ట్ ఆబ్జెక్ట్ కోసం వాళ్ళు ఇనిషియల్ చేస్తున్నారు. నాకు అనానమస్ టైప్ కావాలి. అనానమస్ టైప్ నాకంటూ ఏ క్లాస్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. క్లాస్ ఇవన్నీ మనకు నాకు అక్కడ తెలుసు కాబట్టి దాన్ని ట్రై చేస్తాం. అదేలే బాబు. సరే ఈ ట్రై చేద్దాం. ఎక్కడే చేసిన అవును బాబా. ఏం చేశాను అంటే అసలు ఇక్కడ కాదనుకుంటా బాబా పెట్టేది. అవును బాబా. ఓకే బాబా. మనం ప్లాన్స్ మాడ్యూల్లో ఓకే అక్కడ అవును బాబా. అది ఇన్వర్టెడ్ కాలమ్స్ లో ఉండాలనుకుంటా బాబాయ్.
పైథాన్ కొంచెం నేర్చుకోవాలి. కానీ బాబాయ్ పైన జేసన్ లానే మళ్ళీ వచ్చింది బాబాయ్ ఫస్ట్ లైన్ లో నెంబర్ 1. ఫస్ట్ లైన్ లో ఇలా మళ్ళీ జేసన్ లాగా వచ్చింది కదా అంటున్నావు. అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ఓకే ఎక్స్పెక్ట్ చేస్తుంది అదేలే బాబాయ్. దాంట్లో డేటాలో ఈ డేటా అంతా ఇదంతా ఉండాలని చెప్పారు. ఓకే అంతే కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును బాబాయ్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డేటా ఇచ్చాం మనం, కాబట్టి గ్రిడ్ ఏదో రెండర్ అయింది ఇక్కడ. అదేలే బాబాయ్. గ్రిడ్ రెండర్ అయింది కదా. అవును బాబాయ్. డేటా వ్యాలిడిటీ రెండర్ అయింది, అండ్ ఏదో వచ్చింది. అవును. అయితే ఈ డేటా కరెక్ట్ రెండర్ అవడం కోసం ఏం చేయాలని చూద్దాం. HTML ఏం చేశారు, ఇలా ఉందా టేబుల్? ఉంది కదా బాబాయ్ మనకి HTML లో ఇలా ఉందా? ఉంది బాబాయ్. సెషన్ పాసింగ్ టు సర్వర్ సైడ్ ఈ రెండు కూడా పెట్టేది. JS లో పెట్టాం బాబాయ్. పెట్టారా? మన JS లో కదా అది పెట్టాల్సింది. JS ఇది పెట్టలేదు బాబాయ్. ఇవి పెట్టాలి. ఎక్కడైతే మనం దాన్ని బైండ్ చేస్తున్నామో ఆ బైండ్ చేసే దగ్గరలో ఈ కాపీ చేసి పెట్టుకోండి. సర్వర్ సైడ్ 2 అని పెట్టారు కదా. అవును బాబాయ్. బాబాయ్ ఈ ఎక్స్ట్రా లైన్ అవసరమా, తర్వాత చూద్దాం అంటారా? ప్రస్తుతం తర్వాత చూద్దాం. ఓకే బాబాయ్. తీసేసేనా? తీసేయండి. ఓకే బాబాయ్. ఇప్పుడు ఆ ఇయర్ కాల్ చేస్తుంది, దానికి డేటా వచ్చింది. వచ్చిన డేటాని అక్కడ డేటా టేబుల్ బైండ్ చేయాలి, అది దాని రెస్పాన్స్. ఓకే. అయితే ఎక్కడో తేడా కొంచెం ఇప్పుడు వచ్చింది, కానీ ఆ టేబుల్ లాగా రాలేదు కదా బాబాయ్, మన డేటా లాగే వచ్చింది కదా. ఎట్లా వచ్చింది అంటే వాడు సపరేట్ లుక్ ఇచ్చాడు కదా బాబాయ్, టేబుల్ ఇలా వస్తుంది ఇలా సెట్ చేసుకునేటట్లు. ఆ టేబుల్ కి మన స్టైల్ ఇచ్చాం కదా. ఓకే. మన స్టైల్ ఇవ్వకుండా వాళ్ళ స్టైల్, ఇది ఇంకా రాలేదు, ఎగ్జిట్ అవ్వలేదు. ఓకే. ఇంకా డేటా ఎగ్జిట్ అవ్వలేదు, ఇట్లా వచ్చింది. ఓకే. వాళ్ళ డేటా వాళ్ళ CSS అంతా రావాలి అంటే ముందు మన CSS తీసేయాలి. ఓకే. వాళ్ళ CSS రావాలి. అదేలే బాబాయ్. బాబాయ్ ఉన్నారా? ఓకే బాబాయ్. ట్రై చేసాము, ఇచ్చాము, డేటా ఎక్కడ అవుతుంది. One minute, second. ఓకే బాబాయ్.
సిఎస్ఎస్ పెట్టారా? బాబాయ్ ఇక్కడ మనం ఇందాక వేరే పెట్టాం కదా, అది వెళ్ళొద్దాం. ఇది సిఎస్ఎస్ దీంట్లో పెట్టా, దీంట్లో సిఎస్ఎస్ ఇది పెట్టా. ఒక్క సెకండ్ బాబాయ్. ఉంటుంది ఉంటుందా? హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ మీకు ఇచ్చేస్తే దీంట్లో కదా ట్విట్టర్లో హెచ్టిఎంఎల్ ఉంది కదా. అవును బాబాయ్. హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే ఏం వస్తాయి? సిఎస్ఎస్ ఉంది కదా, ఇది పెట్టండి. ఓకే పెడతాను బాబాయ్. సిఎస్ఎస్ అదేని ఇక్కడ ఇందాక పెట్టినప్పుడు మనకు 3 వచ్చినాయి బాబాయ్. ఈ 2 తీసేనా బాబాయ్ మరి కింద వస్తాను తీసేది. స్క్రిప్ట్ జేఎస్ ఫైల్ జేఎస్ స్టైల్స్ కూడా తక్కువే ఉన్నాయి బాబాయ్ దీంట్లో మరి. జేఎస్ స్టైల్స్ కూడా తక్కువ ఉంది. అవును బాబాయ్ దీంట్లో 2 ఇచ్చారు. ఇదిగోండి ఈ 2 పెట్టు, ఈ రెండు మాత్రమే పెట్టు. మిగిలిన తీసేసి 2 మిగులుతుంది. ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది అనుకుంటా బాబాయ్. ఓకే బాబాయ్. సంథింగ్ వచ్చింది కానీ మనకు డేటా వచ్చింది, డేటాలో ఉంది. ఎర్ర అయితే రాలేదు. అవును బాబాయ్ కానీ డేటా కూడా రావట్లేదు. ఇదైతే వచ్చింది, నల్ల డేటా వచ్చింది. చాలా రికార్డ్స్ ఉన్నాయి కానీ డిస్ప్లే చేయలేదు. తేడా వచ్చింది. ఒకసారి HTML లో క్లారిటీగా ఇచ్చానో లేదో ఒకసారి చూడండి బాబాయ్. లేకపోతే HTML ఎలా ఇచ్చారు? సేమ్ మన డేటా ఉంది కదా బాబాయ్, టేబుల్ దగ్గర ఐడి అది ఇచ్చాను బాబాయ్ అంతే. ఇదిగోండి బాబాయ్ సేమ్ అలానే ఉంది, కాకపోతే ఐడి క్లాస్. ఇది ఇలా ఉంది కదా. అవును బాబాయ్. ఇది ఇలా ఉంది కదా, టెంపరీగా దీన్ని కాసేపు కామెంట్ అవుట్ చేసి ఈ టేబుల్ ని కామెంట్ అవుట్ చేయండి. ఓకే బాబాయ్. కామెంట్ అవుట్ చేసి కాపీ చేసి అక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. ఇది ఎలా ఉంది, డిహెడ్ లో ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉంది. వాళ్ళు ఇచ్చింది ఇది కాపీ చేసుకొని ఇలా చేంజ్ చేయండి. అదేలే బాబాయ్. సేమ్ ఇదే HTML కాపీ చేసుకొని ఇది అక్కడ మన దగ్గరగా TH హెడ్ లో చేంజ్ చేయండి. ఓకే బాబాయ్. ఇది ప్రస్తుతం దాన్ని కామెంట్ అవుట్ చేయండి. అటువంటి కొలాప్స్ చేయండి. ఓకేనా బాబాయ్. కాలమ్స్ అన్ని చేంజ్ చేయండి. కాలమ్స్ అన్ని చేంజ్ చేయండి. ఏమంటే మన 3 కాలమ్స్ అయితే ప్రైస్, డేటా, వ్యాలిడిటీ అంతేనా? అవును బాబాయ్ మన 3 ఉంది. దీంట్లో 6 వచ్చినాయి. అంటే ఇప్పుడు చూడండి దీంట్లో 5 5 వస్తుంది. దీంట్లో ఈ ఆర్డర్ ఇలాగే రావాలి. ఓకే ఐడి వస్తుంది. ఐడి వస్తుంది. ఐడి, ప్రైస్, డేటా. ఏది ఇది డేటానా? అవును బాబాయ్. అది 3 ఉన్నాయి కదా. అవును బాబాయ్. అంటే మనం అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు కాలమ్స్ అన్నా తేవాలి, లేదంటే ఉన్నాయన్నీ రెండర్ చేయాలి. అదేలే బాబాయ్. ప్రస్తుతం ఉన్నాయన్నీ రెండర్ చేద్దాం. ఏమవుతుందంటే దానికి అదే అన్నోన్ వస్తుంది. అదేలే బాబాయ్. ఐడి, ప్రైస్, ఈ కాలం ఏదనేది అర్థం అవ్వట్లేదు బాబాయ్. స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్స్ అవుతుంది.
ఐడి, ప్రైస్, వ్యాలిడిటీ, డేటా. వ్యాలిడిటీ డేటా హ్యాస్ ఎస్ఎంఎస్ యాజ్ డేటా రిజిస్టర్ సైకిల్ బాబాయ్. అలా పెట్టండి. ఓకే ఐడి, ప్రైస్, వ్యాలిడిటీ, డేటా, హ్యాస్ రిజిస్టర్ సైకిల్. ఇంకేదో ఉంది కదా మనకు అక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి కదా, వదిలేసేయండి. అక్కడ అట్లా వదిలేసేయండి, ఉన్నట్టు వదిలేసేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పొజిషన్, ఆఫీస్ ఇలాగ వదిలేసేయండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ మనకి 6 వస్తున్నాయి కదా. మనకు 5 కదా బాబాయ్. ఇంకా 6 వస్తున్నాయి. ఓకే 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 6 ఇలాగ వదిలేసేయండి. ఓకే HTML ఇలా వదిలేసేయండి. ఇలా రెండర్ అవుతుంది. ఏం పోయింది మనకి? అదేలే బాబాయ్. కాసేపు అదే అనుకున్నాం. కాసేపు ఏం పోయింది? అదేలే బాబాయ్. డేటా వస్తా లేదు ఇంపార్టెంట్ కానీ. డేటా ఏమి రెండర్ కాదు. అవును బాబాయ్. బాబాయ్ డేటా రెండర్ అయినట్టుంది బాబాయ్. డేటా ఇలా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఇందాక అలా కనపడి ఇప్పుడు ఇలా కనపడుతుంది నేను మళ్ళీ. మారిపోయిందని చెప్తాను. స్టార్ట్ చేసి ఇది ఉంది కదా, డేటా టేబుల్ ఎగ్జాంపుల్. అవును బాబాయ్. ఓకే ఫస్ట్ HTML లోడ్ అయ్యి తర్వాత అది కాకుండా ఇది కాల్ చేయాలి. ఓకే అంతే కదా. అదేలే బాబు. సర్వర్ సైడ్ డేటా లోడ్ అవుతుంది చూపిస్తాను. డాట్స్ వస్తున్నాయి చూసారా? అవును బాబాయ్. అంటే బాబు ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఓకే ఈ డేటా అంతా మన ప్లాన్స్ టేబుల్ నుంచి వచ్చింది. ఓకే ఓన్లీ పైన హెడ్డింగ్స్ మారినాయి అంతే. పైన హెడ్డింగ్స్ మారినాయి అంతే. అదేలే బాబు. ఈ డేటా అనేది చివరిలో TDలో ఇచ్చాం కాబట్టి ఈ రో ఒకటి ఇది ఎక్స్ట్రా వస్తుంది బాబు. ఫుట్ రో వచ్చింది. ఓకే షోయింగ్ 0 of 0 ఎంట్రీస్, ఫిల్టర్ ఫ్రమ్ NA ఇవన్నీ ఎలా రావాలి అంటే దాంట్లో ఈ అట్రిబ్యూట్స్ కూడా రావాలి. ఎగ్జాక్ట్ డేటాలో ఇవి కూడా ఉండాలి. అదేలే బాబాయ్. ఇవి కూడా వస్తాయి. ఓకే బై డిఫాల్ట్ ఇస్తాను. అదేలే ఎన్ని రోజులు ఉన్నాయి మనకు తెలియదు. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? అయితే 66 ఉన్నాయి బాబాయ్. మనం హార్డ్కోడ్ చేయొచ్చు. ఓకే ఇది ఇక్కడ పెట్టండి. ఈ డేటా ముందు పెట్టి ఒక్క నిమిషం బాబు పెట్టేస్తాను. కాపీ చేసి ఏం చెప్పాలంటే ఆగండి, అది కూడా పెట్టారు. సో ఇక్కడ ఎలా రావాలంటే పై తీసేనా బాబా? తీసేయాలి. ఓకే ఎలా రావాలంటే లెంత్ అనే ఆప్షన్ ఉంటుంది కదా బాబాయ్. ఉందా? లెంత్ ఆఫ్ బాబాయ్, లెంత్ ఆఫ్ ప్లాన్ లిస్ట్. లెంత్ ఆఫ్ అని స్టార్టింగ్ లో వస్తుంది అనుకుంటా బాబాయ్. కౌంట్ తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చు బాబాయ్. ఇది థర్డ్ పార్టీ కంట్రోల్ కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు వారు. అదేలే బాబు. చేతిలో ఉండే కంట్రోల్ కాదు. చూడండి, అది లోడింగ్ లా ఉంటుంది. అవును బాబా. సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది బాబా.
ఇది మామూలు ఇది కరెక్టేనా ఇలా ఇవ్వచ్చు సార్? అంటే బాబాయ్ లెంత్ ఆఫ్ అని కూడా ఇవ్వచ్చు, ఏదైనా కౌంట్ ఇస్తుంది బాబాయ్. ఇది జేసన్ సీరియలైజబుల్ కాదని చెప్తాను. ఒకసారి లెన్ ఆఫ్ అని ఇవ్వండి బాబాయ్, లేకపోతే ఒకదానికి ఏదో ఒకదానికి. అది నెంబర్ ఇవ్వట్లేదు బాబాయ్, ఏదో ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. కౌంట్ ఆఫ్ లేకపోతే లెన్ ఆఫ్ ప్లాన్ లిస్ట్ అని ట్రై చేయండి బాబు ఒకసారి. ఆఫ్ అంటే ఇది బాబాయ్. ఇప్పుడు వచ్చింది బాబాయ్. ఇది వచ్చింది ఇలాగా. అవును బాబాయ్. ఇది కౌంట్ ఆఫ్ లో మనం స్పెషల్ గా మెన్షన్ చేయాలనుకుంటా బాబాయ్ ఏదో ఒకటి. కౌంట్ ఆఫ్ ఫిల్టర్ ఏదైనా ఇవ్వాలేమో. అవును బాబాయ్, దేన్ని మేము కౌంట్ చేస్తున్నాం అని. అన్ని కౌంట్ చేస్తామని చెప్పలేము. అవును. చెప్పాను అన్ని కౌంట్ చేస్తామని చెప్పలేము. అంటే అలా చెప్పలేము అనుకుంటా బాబాయ్, దానికి స్పెషల్ గా వేరియబుల్ మెన్షన్ చేయాలనుకుంటా లోపల. ఓకే ఇది అవును బాబాయ్. షోయింగ్ 1 to 10 of 66 అని చెప్తారు, కానీ ఇది 1 to 10 కాదు. మొత్తం వచ్చినాయి బాబాయ్. మొత్తం వచ్చింది. అవును, ఇట్లా ఏది ఇచ్చినా మొత్తం వస్తుంది. ఏది ఇచ్చినా మొత్తం వస్తుంది. అవును. అయితే అది సర్వర్ సైడ్ ఎంట్రీ. అదే బాబాయ్. ఇప్పుడు బటన్స్ ని ఒకసారి బటన్స్ మీద క్లిక్ చేసి ఉండవు, డేటా ఏమన్నా చేంజ్ అవుతుంది. పైన మన ఇది వస్తుంది సేమ్, ఎందుకంటే అంటే అవి కూడా అలాగే రావాలి. అదేలే బాబా. అవును. ఇది ఆ మెథడ్ కి కాల్ చేసేది ఇలా ఉండాలి. అదేలే బాబా. అది చెక్ చేసినప్పుడు ఇలా రావాలి. ఓకే. సెర్చ్ ఆప్షన్ అవి కూడా ఏదో పనిచేయట్లేదు. అవును బాబా. ఇవన్నీ కాలం మీద అంతా చేస్తే ఇక్కడ బటన్స్ రావటం, డేటా టేబుల్ లో బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్ నేను చూసాను బాబా, ఇక్కడ బటన్స్ సంబంధించి ఏదో ఇచ్చారు బాబా, సంథింగ్ కంటెంట్ ఇందాక ఇక్కడ చూసాను బాబా. ఇప్పుడు డేటా టేబుల్ ఈవెంట్స్ అని ఉన్నాయి.
అవును. డేటా టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇలా రావట్లేదు మనం. అవును బాబాయ్. ఎందుకు రావట్లేదు అని చూడాలి. order.dt, page.dt, event file order sets page. మళ్ళీ రాడేటా ఓకే మామూలుగానే వస్తుంది కదా. ఇదే మన సర్వీస్ రెండరింగ్ కోసం వాడి. అదేలే బాబాయ్. ఫర్దర్గా రీసెర్చ్ చేయొచ్చు దీన్ని. అవును బాబాయ్. అంటే నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను బాబాయ్ అది. ఎట్లా ఉంటే సర్వీస్ స్క్రిప్ట్ ఎలా ఉంటే డేటా ఇలా వస్తే మనకి ఇదే మనం చేస్తాం. ఇలా ఇవ్వచ్చు అవును బాబాయ్. కాలమ్స్ ఇలా ఓకే ఇవ్వచ్చు. మన అదేలే బాబాయ్ జిఎస్లో. అక్కడే డిఫైన్ చేయొచ్చు. అదేలే బాబాయ్. ఏ కాలంకి డిఫైన్ చేస్తాం. ఓకే HTML ఉండాల్సిన అవసరం లేదు. అదేలే బాబాయ్. ఇంకా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేనేమన్నానంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. ఈ రో మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ ఉంటుంది. అదేలే అలా మన హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంది కదా. చేసినప్పుడు చేయగానే మన బటన్ కాకుండా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ డిస్ప్లే ఇట్లా రీఛార్జ్ కోసం. ఓకే లేదంటే బటన్ కూడా పెట్టుకుంటాం. అదేలే బాబాయ్. లేదంటే బటన్ కూడా పెట్టుకుంటాం. అదో రకం. ఓకే జస్ట్ సర్వర్ సైడ్ థర్డ్ పార్టీ కంట్రోల్స్ ఎలా కొట్టాలనే దాన్ని. అదేలే బాబాయ్. అయితే మనం టేబుల్ పెట్టుకుంటే ఓకే దాంట్లో ఒకటి బటన్ పెట్టుకుంటే అదేం కాదు. అదేలే బాబాయ్. కావాలంటే ఇది ఓన్లీ డేటా టేబుల్ ఇది. ఓకే మస్తు దొరుకుతాయి. సరే ఇండియన్ టేబుల్ ఎడిటింగ్ యూజింగ్ jQuery. ఉంది కదా, అవును ఇక్కడ చూడండి. ఇక్కడ స్క్రీన్ లో చూసారు. ఇక్కడ ఎడిటింగ్ కోసం చేస్తారు. ఓకే ఎడిటింగ్ ఏదో చేస్తున్నారు. ఇట్లా బటన్స్ ఉంది కదా యాక్షన్స్ లో. ఏదైనా థర్డ్ పార్టీ కంట్రోల్ ఉండొచ్చు. అదేలే. నేనేమన్నానంటే ఇలా మనకి మనకి నెట్ లో దొరికితే చాలా దొరుకుతాయి మంచి టేబుల్స్. అదే ఏదైనా మంచి టేబుల్ సరే ఇది చేశాం కదా మనం ఇప్పుడు.
అంటే నాకు చెప్పి చేశాం కదా, సో మనకి ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు ఓపెన్ చేయండి చూద్దాం. ఇది క్లిక్ చేసినప్పుడు రావట్లేదు మనకి. బటన్స్ క్లిక్ చేసినప్పుడు బాబాయ్ అవును వస్తున్నాయా? రావట్లేదు ఎర్ర బాబాయ్. వస్తుంది. అవును అది కూడా సాల్వ్ చేయండి. ఓకే ఇది క్లిక్ చేసినప్పుడు సాల్వ్ చేయండి. అదేలే బాబాయ్. చేసినప్పుడు డిఫరెంట్ గా సాల్వ్ చేయండి. అది నాకు తెలిసి అది క్లిక్ చేసినప్పుడు పైన బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏదో కాల్ చేస్తుంది. అవును బాబాయ్. తెలిసి లోడ్ ప్లాన్స్ ఏదో కాల్ చేస్తుంది. లోడ్ ప్లాన్స్ ఇట్లా ఇస్తున్నాం కదా, ప్లాన్స్ సబ్జెక్ట్ అవును బాబా. అది ఇదే కాల్ చేస్తుంది. ఓకే కాల్ చేసేటప్పుడు ఎందుకు ఎర్ర వస్తుందో చూడాలి. అది కూడా అదే సేమ్ అదే కాల్ చేస్తుంది. సేమ్ అదే అవును బాబాయ్, మనం ఏది కాల్ చేస్తున్నాం సేమ్ అదే కాల్ చేస్తుంది అది కూడా. సేమ్ అదే కాల్ చేస్తుంది. Reinitialize the data table అంటారు. బాబాయ్ Cannot reinitialize the data table అంటారు. ఓకే దానికోసం ఏం చేయాలంటే డేటా టేబుల్ ఉంది కదా, బేసిక్ ఇన్స్టాలేషన్ ఉంది. అవును బాబాయ్. బేసిక్ ఇన్స్టాలేషన్ డేటా టేబుల్ ఉంది కదా, చూడండి ఇందులో హిడెన్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే కాలం డెప్స్ ఇవే ఇచ్చారు, కానీ HTML లో చాలా ఉంటాయి, అదే కానీ జావాస్క్రిప్ట్ లో మాత్రం అవే కన్ఫిగర్ చేయొచ్చు. ఓకే టార్గెట్ విజిబుల్ ఫాస్ట్ సెర్చబుల్ పెట్టలేదు మనం, అదొకటి. అంటే అది విజిబిలిటీ కంటెంట్ హిడెన్ కోసం వాడతాం అనుకోండి బాబాయ్. అదేదో ఉంది, సెర్చబుల్ విజిబుల్ ఫాల్స్, సెర్చబుల్ ఫాల్స్ ఏం పెట్టాడు వీడు? అదే సెకండ్ కాలం థర్డ్ కాలం కనపడద్దని చెబుతున్నాడు. ఓకే సెకండ్ కాలము థర్డ్ కాలము కనపడదని చెప్తున్నాడు. అదేలే బాబు. ఆఫీస్ ఏజీ కనపడలేదు, ఓకే మనకు అందుకే ఆఫీస్ ఏజీ కనపడలేదు. అదేలే బాబు అవును. మనం కావాలంటే విజిబుల్ ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే అంటే సెకండ్ థర్డ్ కాలమ్ పొజిషన్ ఆఫీస్ అనుకుంటా కదా. అదే ఏదో ఉంది, దాని తగ్గట్టు చేంజ్ అవుతాం. అదేలే బాబు. ఆఫీసు ఏజ్ మార్చినట్టున్నారు. ఆఫీసు టార్గెట్ 2 టార్గెట్ 3. టార్గెట్ 2 అంటే ఇప్పుడు థర్డ్ కాలం 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇండెక్స్. అదేలే బాబు 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ డేట్ ఓకే, అవును. స్టార్ట్ డేట్ శాలరీ అంటే 0 నుంచి స్టార్ట్ అయితే టార్గెట్ 2 అంటే ఇది, 3 అంటే ఇది. అదేలే బాబు ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అవును అట్లా బాబు. హిడెన్ కాలమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా దొరుకుతాయి దీంట్లో. అదేలే బాబు. జేకర్ డేటా టైప్ అవును బాబు.
డేటా టేబుల్ ఇన్స్టాన్షియేట్ చేసింది కాబట్టి మనం ఇన్స్టాన్షియేట్ చేయలేము ఇంకా. అంటే టేబుల్ ఒకసారి వస్తుంది, అందులో మనం అనుకోండి బాబాయ్. ఇంకా డేటా సోర్స్ డెమో URL ఇది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ డైరెక్ట్ మెన్షన్ చేస్తుంది. అదే లేదు. ఈ URL చేసినప్పుడు ఇది కస్టమైజ్ చేస్తుంది. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా బాబాయ్ వీటిలో. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే చాలా ఉంటాయి. అదే నేను ఇప్పుడు డేటా టేబుల్ ని చేంజ్ చేయాలి. ఓకే, ఇట్లా చేయండి. ఓకే, మనం ఇందాక ఈ స్టెప్ యాడ్ చేసినట్టున్నాం. అది ఏం చేస్తున్నానంటే బాగా ఇంటెలిజెంట్ గా వాడాడు. ఇట్లా ఉంది కదా, అవును బాబాయ్. ఇలా వాడాడు. డేటా టేబుల్ ఈజ్ డేటా టేబుల్ ఎగ్జాంపుల్. అదే ఈ $ఎగ్జాంపుల్ డేటా టేబుల్ క్లియర్ డిస్ట్రాయ్ ఇది పెట్టేస్తే ఆటోమేటిక్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఉండి ఇనిషియలైజ్ అయి ఉంటుంది. అదేలే, మళ్ళీ ఇనిషియలైజ్ మళ్ళీ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా. అదేలే మళ్ళీ మన ఇనిషియలైజ్ కోసం రెడీ అవడం కోసం. ఓకే, కానీ బటన్ ఏదన్నా ప్రెస్ చేసినా మళ్ళీ మొత్తం వస్తాయి అనుకుంటా బాబాయ్. చూద్దాం. లేదు కదా, రాలేదు కదా. సంథింగ్ కొన్నే వచ్చినాయి బాబాయ్. 29 వచ్చింది. ఇందులో 5 కొన్ని ఎగిరిపోయినాయి బాబు. బటన్స్ ఇక్కడ బటన్స్ ఎగిరిపోయినాయి. అవును, కానీ లోడ్ అయ్యేటప్పుడు కనపడుతున్నాయి. లోడ్ అయ్యేటప్పుడు కనపడుతున్నాయి కదా. అదే అది ఏముంది అనేది ఫిక్స్ చేయాలి. అదేలే బాబు. డేటా ఇప్పుడు లోడ్ అవుతుంది. అవును బాబాయ్, మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి అన్న ఓల్డ్గా ఉంది, కానీ మన బటన్ పోయేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ రో మీద ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ నేమ్స్ ఇవన్నీ మార్చేస్తే ఆ ప్లాన్ బటన్ మీద రో బటన్ మీద క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేసి రిలేట్ అయ్యేటట్టు చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి కదా మనకి, అది కదా ముందు. అవును బాబాయ్, నెక్స్ట్ పేజ్ రిలేట్ చేయండి. 95 లేదు అనుకుంటా. అది సెట్ చేసుకుంటుందా, ఏదో చేస్తుంది సర్వర్ సైడ్ ఎంటరింగ్ అది. అదేలే బాబా. సరే అదేం చేస్తున్నారో చూద్దాం. ఎందుకంటానంటే ఇట్లా నెట్వర్క్ ఇలా చేసినప్పుడు ఇలా వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా నుంచి వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తుంది, రిక్వెస్ట్ ఇలా వెళ్తుంది. అదేలే బాబా, ఇలా వెళ్తుంది.
ఓకే. ఆర్డర్ బై కాలం ఇదంతా ఎంత రిక్వెస్ట్ వెళ్తుంది. అదే బాబు. కాలం డెఫ్స్ అవన్నీ కరెక్ట్ ఇస్తే మనకు వస్తుంది. ఓకే. చాలా పెద్ద హంగామా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది నా ఐఆర్పీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇండియన్ రూపీ అదేనా బాబాయ్? అదేంటిది ఐఆర్పి అంటే? లేదు, ఇది ఏంటంటే ఇప్పుడు ఐఆర్పి అనేది దానికి మనం ఇచ్చినటువంటి ఇయర్ ఓకే. ఇంటర్నేషనల్ ఇన్ఫ్లైట్ రోమింగ్ ప్లాన్స్ అది వచ్చాను. అదేలే. ఆ డేటా లోడ్ చేయడానికి దానికి వచ్చిన అవకాశం. ఓకే. ప్లాన్కి వచ్చిన అవకాశం. ఇది ఇంటర్నేషనల్ రోమింగ్, ఇది ప్లాన్ వచ్చర్స్. ఓకే. మనం ఇచ్చిన ఇయర్లు దానికి ఈ పారామీటర్స్ అనేది పంపిస్తుంది. ఓకే. ఈ పారామీటర్స్ పంపిస్తుంది కాబట్టి దాన్ని మనం డీకోడ్ చేసుకొని ఇది జరుగుతుందా, దాని దగ్గర కొన్ని అవసరం లేదు, కొన్ని తీయాలి, ఇవన్నీ పెట్టుకోవచ్చు. కానీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ థర్డ్ పార్టీ కంట్రోల్స్ ఎలా హ్యాండిల్ చేయాలనే దాన్ని అదేలే బాబు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ బటన్స్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి వెళ్తే ఏదైనా బటన్స్ పెట్టుకోవడం ఎట్లా కూడా సెర్చ్ చేయండి గూగుల్లో. అదేలే బాబాయ్. సెర్చ్ చేసి ఇప్పుడు మనం మల్టిపుల్ వస్తున్నాయి కదా మనం దాంతో ఇక్కడ ఎగిరిపోయినాయి. అవును బాబాయ్. ఎందుకు ఎగిరిపోయినాయి కూడా చూడండి ఒకసారి. మీరు నాకు తెలిసి ఫ్లెక్స్ ఏదో వాటి. ఓకే. అంటే టేబుల్ డిజైన్ అక్కడ లాగిచ్చామా? ఎందుకు పోతున్నాయి బాబాయ్? అక్కడ ఇది విడ్త్ ఫుల్ 100 ఇచ్చేస్తుంది. తీసుకోలేదు. అవును బాబాయ్. ఉంది ఉండదు కదా. అవును, బటన్స్ అన్నీ ఉన్నాయి బాబాయ్. బటన్స్ అనేవి 2 కానీ కట్ అవుతాయి. అవునవును. దీనికి స్పెషల్ స్టైల్ ఏమైనా ఉందా? ఓకే. 100%. చూడండి శ్రీకాంత్, దీనివల్ల ఏమైనా అవుతుంది, ఇంపాక్ట్ అయిందా? ఓకే, చూస్తాను బాబు. నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వస్తాను. ఓకే 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 బాబు, క్యారీ ఆన్. మనకు షేర్ చేయలేదు బాబాయ్. స్క్రీన్ షేర్ చేశారు. చేసాము, మీరే పెట్టినట్టుంది బాబాయ్. చేశారుగా. శ్రీకాంత్